ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఒకరు సందర్శకులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మేము ధ్యానం చేస్తూనే ఉంటాము, కానీ ధ్యాన మూలంగా మేము అంతర్ముఖమయ్యే త్రోవ నాకైతే కనపడటం లేదు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఏదైనా మార్గము, ఉపాయం ఉంటే చెప్పవలసిందిగా మహర్షుల వారిని కోరారు. దానికి మహర్షుల వారు, ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మూలంలోనే కదా ఉన్నది. మూలాన్ని విడిచైతే లేవు కదా. సముద్రాన్ని విడిచి అలలుంటాయా? ఉండవు కదా. ఉన్నది ఉన్నానన్న ఎరుక మాత్రమే. దాన్నే మనం ఉనికి అని కూడా అంటాం. అది స్వయం ప్రకాశం సుమ. నీవనుకున్నట్టు ఇంకేదో ఇతర ఎరుక దానిని గుర్తించే ప్రసక్తి లేదు. అది వస్తువు కాదు, ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు. మరి సత్యస్థితి అంటే అనుగ్రహం చేత అది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గం లేదు. నీవిక్కడ ఎంతైనా సాధన చెయ్యవచ్చు, అది సాధించేది కాదని నీకే తెలుస్తుంది. అయినప్పటికీ నాకు తెలియదంటావు. ఓకే, తెలియనిది ఏమి? ఏది తెలియదు నీకు? అసలు తెలియని వాడెవడైనా ఉన్నాడా? నాకు తెలియదు అంటున్నావు. నేనెవరు పోని? ఎవడో ఒకడు ఉండాలిగా తెలియని వాడు. మరి ఆత్మను తెలియనంటే మరి ఇక్కడ రెండు నేనులు ఉన్నాయా? ఆత్మ నేను, తెలియని నేను అంటూ ఏదీ లేదే. ఉన్నది ఒకటే నేను. మరొకటప్పుడు నేను దేహం అంటున్నావుగా, నేను వ్యక్తిని అంటున్నావుగా, నాది అంటున్నావుగా. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారము నాది నాది అంటూ ఇంద్రియాల వెంట పరిగెడుతున్నావుగా. ఆ విధంగా పరిగెత్తేటటువంటి ఆలోచన సమూహము కలిగిన వాడున్నాడేమో చూడుకొని ఆత్మని కాసేపు పక్కకి పెడతాం. ఆత్మని నీవెరాగో తెలుసుకునే పరిస్థితి లేదు. కారణం అది తెలియబడదు, తెలుసుకునేది కాదు. మనస్సుకి, ఇంద్రియాలకి, అవస్థలకి అతీతమైనది. అయినా అది నీ స్వరూపము. కాసేపు నీవు నిద్రపోతేనే, నిద్రలో ఏముందో చెప్పు చూద్దాం. నిద్రలో ఉంది అజ్ఞానం అనుకుంటున్నావు, ఏది తెలియదంటున్నావు. కానీ నిద్రలో నీ సహజత్వమే ఉన్నది. అహంకారం వృత్తిరాహిత్యమై ఉంది. అందుకని నీకు తెలియటం లేదు, అంతకంటే ఏమీ లేదు. కాబట్టి రెండు నేనులు ఉన్నాయేమో కాస్త పరిశీలించు. నీవు నేను చెబుతున్నప్పుడు కొన్ని ఒప్పుకుంటావు, ఆత్మలు రెండు లేవు. కానీ ఎట్లా, ఏ విధంగా నేను అంతర్ముఖం కావాలి? ఏవో పరిధుల మధ్యనే అనే భావం నేను కాదనలేకపోతున్నాను. ఈ లిమిటేషన్స్ వల్ల, ఈ నియతుల వల్ల నాకు అట్లా అనిపిస్తుంది. ఏం చేయమంటారు అంటూ అడిగినప్పుడు నిజానికి నీ మనస్సే ఒక పరిమితమైనట్టుగా ఉంటుంది. మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహమే కదా.
అది కూడా ఒక సూక్ష్మదేహమే కదా. అయితే ఇక్కడ మాట చెబుతున్నారు మహర్షులు వారు, ఎవరైతే ఈ స్థూల సూక్ష్మదేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారు అంటే వాటి జోలికి పోకుండా ఉంటారు, అప్పుడు వారు స్వరూప జ్ఞానము కలిగి ఉంటారు, ఆత్మగా ఉంటారు. నేనంటే ఏదో తెలిసిపోతుంది ఆ స్థితిలో అంటూ చెప్పుకొచ్చారు. అంతవరకు దేనికి? నీవు నిద్రపోతావు కదా, గాఢ నిద్రలో ఎప్పుడైనా నీవు నేను పరిమితుండని అనుకున్నావా? లేదు కదా. అప్పుడు కూడా నీవు ఉన్నావు కదా. ఇక్కడ నీవు బాగా గ్రహించవలసింది, గాఢ నిద్రలు నీవు అట్లా అనుకోవటం లేదు. అప్పుడు కూడా నీవు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు. నిద్రావస్థలో నీవు ఉన్నావనటంలో ఏ సందేహం లేదు. నిద్రలో లేకుండా మరి ఎక్కడి నుంచి వస్తావు? జాన్సన్గా పడుకుంటే బెన్సన్గా వస్తావా? రావు కదా. జాన్సన్గానే వస్తావు కదా. నువ్వు ఏ స్థితిలో నిద్రపోతున్నావో తిరిగి ఆ స్థితిలోనే వస్తున్నావు. కాకపోతే నీవనుకునే స్థితిలో నిద్రలో అది ఉండదు. కారణం వృత్తిరాహిత్యమై ఉంటుంది. ఈ మనస్సు, ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వం ఎప్పుడైతే వృత్తిరాహిత్యమై ఉంటుందో అది కూడా ఆనందమయ కోశం దగ్గర వాసనలు పెట్టుకుని ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పంచకోశాలు ఉన్నాయి, అన్నమయ కోశము, మనోమయ కోశము. ఈ విధంగా ఈ 5 కోశాలు జాగ్రత్త స్వప్న సుషుప్తులని ఆవరించి ఉంటాయి. మరి కోశాలు నిజంగా ఉన్నాయా? అవి కూడా పూర్తిగా అవాస్తవము. అహంకారము తల ఎత్తిన కోశముల యొక్క ప్రసక్తి వస్తుంది. మెలకువలో ఇప్పుడున్నది ఆ నీవే కదా. నిద్రలో ఉన్నదే ఇప్పుడు ఉన్నది. ఆ ఆత్మవే నీవు, పేరు కాదు. పరిధులు ఉన్నాయని ఇప్పుడు నీవు అనుకుంటున్నావు. ఈ భేదం ఉంది, చూశావు. సుషుప్తికి జాగ్రత్తకి మధ్యలో కలిగినటువంటి భేదం అది. మరి దానికి కారణం ఏంటనుకుంటున్నావు? నీ మనస్సే. చాలా తేలికైంది. నిద్రలో మనస్సు లేదు, అది ఇప్పుడు ఉద్భవించింది. మనస్సు లేనప్పుడు ఉండేది ఆత్మే, మనస్సు ఉన్నప్పుడు ఉన్నది కూడా ఆత్మే. మరి ఇక్కడ ఆత్మలు 2 ఉన్నాయా? లేవు కదా. నామరూపాత్మకములు సత్యము మీద జోడించక ఏర్పడింది ఈ ద్వైత జ్ఞానము, ఈ మాయా జగత్. ఇది పూర్తిగా అవాస్తవము, ఉనికి లేనిది. ఉనికి లేదు అంటే స్వయం ప్రకాశం లేదు. తాను ఉన్నట్టు పొరపాటునైనా ఈ దేహం చెప్పిందా ఎప్పుడైనా? పోనీ మనస్సు చెప్పిందా తాను ఉన్నట్టు? లేదు కదా. నీవు చెబుతున్నావు, ఈ దేహము నాది, ఈ మనస్సు నాది, ఈ ఇంద్రియాలు నాది అంటూ నాది నాది అంటున్నావుగా నీవు. మరి ఇంతకీ విషయం ఏమిటి అంటే,
నాది అనేవాడు ఉన్నాడేమో చూడు, విచారించు. అంతకుమించి ఏమీ లేదు. ఎందుకు విచారం చెయ్యాలి అన్నప్పుడు సర్పరచు భయభ్రాంతిలో తాడు ఉన్నట్టు నీకు తెలియదు. అది తాడని తెలిస్తే నీకు పాము భయం కలగదుగా. మసక చీకట్లో కాలు తాడు మీద పడినప్పుడు పూర్వస్మృతుల వల్ల ఇంకేముంది, కాలి కింద ఉన్నది పావేనని పాము భయం ఆవరించిందా లేదా? ఇదంతా గత స్మృతుల వల్లనే కదా, వాసన వల్లనే కదా. అదే ఆదిశంకరులు కూడా అన్నది, కాలి కింద కనుక పాము పడితే అది ఎందుకు కరవదు, ఎందుకు పుసగొట్టదు, ఎందుకు కదలదు, ఎందుకు కాటెయ్యదు అంటూ ప్రశ్నించమంటారు. చివరికి ఏమైంది? వెలుతురులో దాన్ని చూచినప్పుడు పాముని వెతుకుతున్నావు సుమా, తాడని తెలియదు. ఎక్కడైతే పాము భయం కలిగిందో, ఏ ప్రదేశంలో అయితే నీవు భయానికి లోవినావు, అదే ప్రదేశంలో నీకు తాడు ప్రత్యక్షమైంది కదా, తాడును గుర్తించావు కదా. మరి నీవే చెబుతావు ఏమని? అసలు పామే లేదు, ఉన్నది తాడని. అదే మహర్షులు వారు చెబుతున్నారు ఇప్పుడు. అసలు అహంకారమే జనించలేదు, మాయానేనే లేదు, వ్యక్తిత్వమే లేదు. జనన మరణాలలో కొట్టుమిట్టాడుతున్న ఈ అహంకారము అసలు పుట్టలేదు. చూడండి, నీవు ఏ విధంగా అయితే తాడు అని గ్రహించినప్పుడు పాము పూర్తిగా అదృశ్యమై నీకు దుఃఖ నివృత్తి కలిగిందా లేదా, భయం పోయిందా లేదా, ఆ భయం ఏమైనా ఇన్స్టాల్మెంట్లో పోయిందా? లేదు కదా. వెలుగు రావటం ఏమిటి, చీకటి పోవటం ఏమిటి, ఒక్కసారే జరిగింది కదా. నీవు భయభ్రాంతులకు గురైనావు. అవన్నీ తాడు అని తెలిసిన క్షణాన మొత్తం అదృశ్యమైపోయిందా? తిరిగి భయం వచ్చిందా? నీకు లేదు కదా. అదేవిధంగా నేను ఉన్నాను అన్నటువంటి ఆత్మ ప్రకాశమందు జీవుడికి తావేది, ద్వైతానికి అవకాశమేది? అసలు జనన మరణాలకి ఉనికేది? ఏనాడైనా దేహం చెప్పిందా తాను పుట్టి నశిస్తున్నట్టు? నీవు చెబుతున్నావు దేహ ధర్మాలు నా ధర్మాలని, దేహం పుట్టుక నా పుట్టుకని. నీ యొక్క సత్యత్వం మీదనే అవి ఆధారపడి ఉంటాయి. నీకే ఉనికి లేకపోతే మరి నీవు ఆలోచించే దేహానికి, జగత్తుకి, దైవానికి ఉనికి ఎక్కడుంటుంది? సత్యత్వం ఎక్కడుంటుంది? ఉండదు కదా. ఆ విషయం గ్రహించు. ఒక సందర్భంలో మహర్షులు వారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, కళా సత్యమని తేల్చి పారేశావు జాగ్రత్తావస్థకు వచ్చి. మరి కళా సత్యమైతే కళ కనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? చెట్లు నరకటం అసత్యమైతే కోటలు సత్యం అవుతుందా? కాదు కదా. ఇక్కడ కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు రమణ మహర్షులు వారు. మనస్సు లేకుండా ఆత్మ ఉండగలదు, కానీ నేను ఉన్నానన్న ఆత్మ లేకుండా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు
క్షణకాలము కూడా అవి నిలవలేవు అని నీవే గ్రహిస్తావు. ఉన్నది ఎరుక మాత్రమే, లేనిది సృష్టి అని, జరణ మరణాలని, అవస్థాత్రయములని నీకే తెలుస్తుంది. ఆత్మ ప్రకాశము ఆత్మకే ఉంటుంది. అది నీవై ఉన్నావు. అంతేగాని వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు ఉండవు ఉండవు. మంచిది. మౌనమే నీ సహజత్వము, ధర్మము కూడా.